టెస్ట్ మ్యాచ్ అయిపోనాది, 4వ రోజు టెస్ట్ మ్యాచ్ అయిపోనాది, ఇండియా గెలిచేసినది, టెస్ట్ సిరీస్ కూడా సొంతం చేసేసుకున్నది, 3-1 అన్న స్కోర్లో ఇండియాకి వచ్చేసినది. ఏది జరిగిందిరా ఈ 4th డేలో? అంతా సాఫీగా వెళ్ళిపోయినాదా, లేకపోతే కాస్త పైకి కిందకి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ పెరిగి గోల్డ్ కొరికేసుకొని హార్ట్ బీట్లు పెరిగి ఇటువంటి సిచ్యువేషన్ అంటే వచ్చాయా? చెప్దాం, వినండి, మాట్లాడుకుందాం. ఇక్కడ మొదలు పెడదాం, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అని. ఇప్పటిదాకా కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 27,000 ఫ్యామిలీగా మారిపోయాం. ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది మీరు కనుక సబ్స్క్రైబ్ బటన్ కొట్టేస్తే. గ్రోయింగ్ అట్ ఎ డీసెంట్ పేస్, బట్ మీరు కాస్త పూరుకున్నారనుకోండి మంచి ఎలక్ట్రిక్ పేస్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఆన్ దట్ నోట్, అసలు ఏం జరిగింది 4th డే అంటే, మనం ఇప్పుడు మ్యాచ్ గెలిచేసారని తెలుసు. మీరు ఒకవేళ మ్యాచ్ చూస్తుంటే, రివ్యూ చూస్తుంటే, సరే ఇది ఒక వేరే యాంగిల్, ఒక పర్స్పెక్టివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మ్యాచ్ చూడకపోతే మీకు అర్థమవుతుంది అసలు డేలో ఏం జరిగిందో. ఎలా అయినా పర్లేదు, మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. నచ్చితే కంటెంట్ లైక్ కొట్టండి. సో బేసిక్గా ఏం జరిగిందిరా అంటే, మనం డే స్టార్ట్ చేసినప్పుడు 44 నో లాస్, 142 కావాలి, ఇంకా 152 పరుగులు కావాలి. రోహిత్ శర్మ చేసే బాగానే స్టార్ట్ చేశారు, నీట్గా ఆడుతున్నారు. అండ్ ఆడుతూ జరిగింది అంటే, మధ్యలో భయ్యా రోహిత్ శర్మ 6 కొట్టాడు. నా అదిరిపోయింది. ఓ పికప్ షాట్, స్క్వేర్ లెగ్ కాదు, మిడ్ వికెట్ దగ్గరికి వెళ్ళింది. అసలు ఆ ఎలిగెన్స్, ఆ గ్రేసు, ఆ టైమింగ్, ఆ క్లాసు, ఎలా ఏమిచ్చి రుణం తీసుకోగలం ఈ షాట్ ఆడినందుకు, మనం చూపించినందుకు. హిట్ మ్యాన్ క్లాస్ అంటే క్లాస్. అసలు అలా సిల్క్ అండ్ టచ్ అంతే. బెన్ స్టోక్స్ కూడా బాగుంటో బొయ్యో అనే టైప్లో చూశాడు. ఆ షాట్ చూసిన తర్వాత నాకు అసలు లోపల ఎంత హ్యాపీగా ఫీల్ అయినా చెప్పలేను. మా మాటలు చెప్పడం కొంచెం కష్టం భయ్యో. అది అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు రోహిత్ శర్మ జైస్వాల్ తోటి, భయ్య మనం ఇటు చేద్దాం అట్లా చేద్దాం, మనం ఇలా ఆడదాం, బాగుంది, పార్ట్నర్షిప్ చక్కగా వెళ్తుంది, 80 పరుగులు కూడా వచ్చేసాం కదా, ఇలాంటి కంటిన్యూ చేద్దాం, మనం వాళ్ళు డిఫెక్ట్ అయిపోతారు, ఎప్పుడైతే కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ రన్స్ 100 కంటే తక్కువ వచ్చేస్తే మనం సెట్ చేసుకొచ్చామా, వాళ్ళుగా షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి. స్టాండర్డ్ టాక్గా ఇది, ఇలా ఆడదాం, నేను అటాక్ చేస్తానంటే చెప్పినట్టుగా ఉన్నాడు. నెక్స్ట్ ఓవర్లో ఊపాడు మనోడు. ఊపితే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ జోరుని తీసుకొచ్చి గోల్రామ్ యూజ్ చేయరా భయ్య అంటే అతను వేస్తే ఊపాడు. అవుట్ సైడ్ తగిలింది, బాల్ అలా బెలూన్ అయి పడిపోతుంది అనుకుంటే వచ్చాడు భయ్యా. ఇప్పుడు క్షీరసాగర మదనంలో అమృతం బయటకు వచ్చిందంటే ఏమో అనుకున్నాను, కానీ జేమీ ఆండర్సన్ కూడా కాస్త పోసేసారు 2-3 చెంచాలని నాకు ఇప్పుడు తెలిసింది. 41 సంవత్సరాలుగా ఫీల్డింగ్ ఏంటి అసలు. 41 ఇయర్స్కి బౌలింగ్లు మానేసి క్రికెట్ జోలికి వెళ్లకుండా కామెంటరీలు చేసుకుంటూ, లేకపోతే ఆర్టికల్స్ రాసుకుంటూ, లేకపోతే కోచింగ్ చేసుకుంటూ, లేకపోతే నా క్రికెట్తోనే సంబంధం లేదు, నా వల్ల కాదు అని ఫాస్ట్ బౌలర్స్ చాలా మంది ఉన్నారు. కానీ 41 ఇయర్స్కి ఇప్పటికి కూడా బ్యాక్ టు బ్యాక్ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి బౌలింగ్ వేసి ఫీల్డింగ్ చేసి అలాంటి క్యాచ్ స్విమ్మింగ్ పూల్లోకి దుంకితే ఎలా ఉంటుంది అలా డైవ్ చేస్తూ ముందరికి ఒక క్యాచ్ పట్టాడు జిమ్మీ ఆండర్సన్. వాళ్ళ అమ్మగారికో నమస్కారం, వాళ్ళ నాన్నగారికో నమస్కారం. ఆ జైన్స్ ఇచ్చినందుకు, ఆ జెనెటిక్ మేకప్ వాళ్ళ నుంచే వచ్చింది కదా, అందుకే కదా బాడీ అంత ఫిట్గా ఉంది. తన హార్డ్ వర్క్ ఎలాగా ఉంటుంది, బట్ జెనెటికల్లీ కూడా ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేసినందుకు పేరెంట్స్ ఆఫ్ జిమ్మీ ఆండర్సన్ శతకోటి వందనాలు. హ్యాట్స్ ఆఫ్ భయ్య, హ్యాట్స్ ఆఫ్ నిజంగా. సరే, అక్కడ ఆ క్యాచ్ చూసి నేను తన్మయత్వంలో ఉన్నప్పటికీ పక్క నుంచి నా కామెంటేటర్ చెప్తే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే మన వికెట్ పడిందని. అప్పుడే రోహిత్ శర్మ చెప్పాడు, సరిగ్గా ఆడరా, ఒడి దగ్గర పెట్టుకున్నాడరా, బాగా ఆడుతున్నాం మనం అని. ఇన్లే, ఊపాడు, అవుట్ అయిపోయాడు. రోహిత్ శర్మ అయితే ఎన్నిసార్లు ఎలా చెప్పాలరా మీకు, అసలు మీ యంగ్స్టర్స్ అసలు అర్థం కాదురా చెప్తుంటే అన్నట్టుగా ఒక రియాక్షన్ ఇచ్చాడు చిరాగ్గా. నేను జైస్వాల్ అయితే, మనకు సీన్ లేదనుకోండి, నేను జైస్వాల్ అయితే దరిదాపుల్లో కూడా వెళ్ళేవాడిని కాదు. రోహిత్ శర్మ అటుంటే పోయినటువంటి ఇంకో దూరం ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోవాలి, అబౌట్ అనుకుంటే వెళ్ళిపోవాల్సిందే. అండ్ మ్యాచ్ గెలిచారు కాబట్టి సరిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఏదో అంటున్నాడు, అన్నట్టుగా ఏదో అన్నాడు తన స్టైల్లో. బట్ అది జరిగింది. తర్వాత అఫ్ కోర్స్ గిల్ వచ్చాడు. గిల్ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ 50కి వెళ్ళిన తర్వాత తన అవుట్ అయిపోవడం జరిగింది. అక్కడ వరకు బాగానే ఉంది భయ్య. సరే 2 వికెట్లు పడ్డాయి, పర్లేదులే. రజత్ పడిదార్ వచ్చాడు. నేనేమనుకుంటున్నాను, రజత్ పడిదార్కి 3వ టెస్ట్ మ్యాచ్లో కూడా ఛాన్స్ వచ్చింది. కేఎల్ రాహుల్ ఇంకా ఫిట్నెస్ ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు కాబట్టి ఛాన్స్ వచ్చింది. కాబట్టి ఈసారన్నా కాస్త రన్స్ కొడితే, ఒక 50 ఎంత కొడితే బాగుంటుందని ఫస్ట్ ఇన్నింగ్స్లో అనుకున్నాను. 2వ ఇన్నింగ్స్లో ఇప్పుడు చేజ్ చేస్తున్నప్పుడు అరే విన్నింగ్ రన్ కొట్టే వరకు ఉన్నా కూడా సరిపోతుందిరా, కాస్త కాన్ఫిడెన్స్ సరిగ్గా పెరుగుతుంది, తనపైన కాన్ఫిడెన్స్ సెలెక్టర్స్కి, టీమ్ మేనేజ్మెంట్కి పెరుగుతుంది అనుకున్నాను. కానీ మన భయ్య ఏమో టక్కన అవుట్ అయిపోయాడు. సూపర్ ఫీల్డ్ ప్లేస్మెంట్. బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఫార్వర్డ్ షాట్లే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నారు అనుకోండి, ఆ ముందర ఉంటాడు అక్కడ, కంటి ముందర అలా ఐమూలగా డయాగ్నల్గా ఉంటాడు అక్కడ. ఐమూలగా మంచి వాడే, ఇది జల్సా సినిమాలో త్రివిక్రమ్ భయ్య రాశారు, సూపర్ రాశారు. ఐమూలగా అక్కడ నుంచి ఉంటాడు. అక్కడి నుంచి తీసి వెనకాల పెట్టారు, బ్యాక్వర్డ్ షాట్లుగా అంటాం. ఎందుకు అంటే ఎక్కడైతే బాల్ టర్న్ అవుతుందో, టర్న్ అయినప్పుడు ఎడ్జ్ తగిలితే అటెళ్ళదు, ఇటు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. అర్థమవుతుందా మీకు? సింపుల్ ఫిజిక్స్ ఇది. అక్కడ తగిలి ఇటు వెళ్తుంది, బాల్ ఇంకా టర్న్ అవుతుంది కాబట్టి అక్కడ ఫీల్డర్ని పెట్టాడు, మంచి క్యాచ్ తీశాడు పోపు. అదంతా పక్కన పెడితే పట్టిదారు అనుకుంటాడు, ఇప్పుడు ఏం చేయాలరా నేను, క్యా కర్నామే అని అనుకోడు. ఇప్పుడు 3 టెస్ట్ మ్యాచ్ ఛాన్స్ దొరికింది, ప్రతి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చింది. ఫస్ట్ 3 సార్లు సరే కాస్త అన్లక్కీ డిస్మిస్ అనుకున్నావు, ఇదేంటి మరి ఇంకా మళ్ళీ ఛాన్స్ వస్తుందా తెలీదు. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో
కేఎల్ రాహుల్ ఫిట్ గా ఉన్నా లేకపోయినా దేవదత్ పడికల్ ఆడేస్తాడేమో నాకు ఎక్కడో కొట్టేస్తుంది. ఇచ్చారు ఛాన్సులు, ఇంకా దాని తర్వాత టెస్ట్ మ్యాచ్ చాలా కాలం వరకు లేవు. దేవదత్ పడికల్ కూడా ట్రై చేయాలి కదా, రంజీ ట్రోఫీ బాగా ఆడిన తర్వాత. రజత్ పడికల్ మైట్ హావ్ లాస్ట్ హిస్ ఆపర్చునిటీస్, వాట్ ఐ ఫీల్. సో అన్ఫార్చునేట్ దట్స్ హౌ థింగ్స్ గోస్. తను ఓడిపోయిన తర్వాత జడేజా వచ్చాడు. సరే మళ్ళీ నెంబర్ 5 లో వచ్చాడు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అయిపోయింది, జడేజా నెంబర్ 5 లో మనం ఫిక్స్ అయిపోవాలి అనుకున్నా. ఓకే వచ్చాడు, సెషన్ అయిపోయింది, అంతా ఓకే వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ సెషన్ అయిన వెనక్కి వచ్చారు, ఇంకా ఎంతసేపు ఆడతారులే, ఇంకేముంది ఒక 72 ఎంత రన్స్ కావాలి అంతే కదా అనుకుంటూ ఉన్నాం. కట్ చేస్తే ఏంటారు అంటే ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ వేస్తే, సెషన్ ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ వేస్తే కొంచెం ఫ్లిక్ కొడితే బేర్స్ చేతిలో క్యాచ్ అవుట్. టక్కన మైండ్లో ఎలిగిన బలిపెట్టి తెలుసా, మీకు ఎలుగుతుంది, ఎలుగుంటే కనుక లైక్ కొట్టేయండి. ఏంట్రా అంటే నిన్న బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బేస్టో కూడా సెషన్ అయిపోయిన తర్వాత వచ్చిన నెక్స్ట్ బాలే జడేజా బౌలింగ్ లోనే అలా కాస్త గాల్లో కాడితే కవర్స్ లో క్యాచ్ అవుట్. ఇప్పుడు అదే జడేజా తను షాట్ కొడితే బేర్స్టో పట్టుకున్నాడు క్యాచ్. అందరికి అసలు బేర్స్టో బాబాయ్ అయితే అసలు తబ్బిబ్బి అయిపోయాడు. అయిపోయింది దొరికేసింది నాకు రివెంజ్ దొరికేసిన టైప్ లో ఫుల్ ఫీల్ అయిపోయాడు. బట్ మంచి పెద్ద బిగ్ బ్లో అది, అక్కడే అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ అవ్వలేదు. నెక్స్ట్ బాల్కే సర్ఫరాజ్ గాన్ భయ్యా, మళ్ళీ బ్యాక్వర్డ్ షాట్ లాగే అక్కడికి బాల్ పడి వెళ్ళిపోయింది. బషీర్ భలే వేసాడు బౌలింగ్, 8 వికెట్స్ తీసుకున్నాడు మొత్తం మ్యాచ్ లో. హ్యాట్స్ ఆఫ్ టైమ్, ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ క్లాస్ ఎక్కువ ఆడింది లేదు, అయినా కూడా ఇంత బాగా ఇన్ ఓవర్స్ వేసి చక్కగా లైన్ లెంత్ వేస్తూ వికెట్స్ తీసుకున్నాడు. 8 వికెట్ హాల్ ఇన్ ద మ్యాచ్, ఫెంటాస్టిక్ బౌలింగ్ తన నుంచి. బట్ ఎప్పుడైతే సర్ఫరాజు అండ్ దాని ముందర జడేజా అవుట్ అయ్యారో అక్కడ కాస్త లబ్డబ్ కాస్త అని పెరుగుంటుంది హార్ట్ బీట్ చాలా మంది ఫ్యాన్స్కి. ఎందుకంటే ఏంటి ఇప్పుడు 5 వికెట్లు పడిపోయాయి, ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు మనకి. గిల్ ఉన్నాడు ఒక పక్కన, సరే జురేల్ వస్తున్నాడు, జురేల్ అవుట్ అయిపోతే నెక్స్ట్ ఎవరు అశ్విన్ అయిపోతే కుల్దీప్. సరే ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే కుల్దీప్ బాగా మేనేజ్ చేశాడు, జురేల్ బాగా ఆడాడు, కానీ ఇప్పుడు ఆడతాడా లేదా, కొడతారా లేదా, అవుట్ అయిపోతారా, ఏంట్రా బాబు ఏంటి టెన్షన్ మాకు 72 పరుగులు కావాలి ఇంకా అని చెప్పి చిన్న టెన్షన్ మొదలై ఉంటుంది. అవునా కదా, వాస్తవాలు మాట్లాడుకుందాం, ఫ్యాక్ట్ అది. అయితే అప్పుడు భయ్యా వీళ్ళిద్దరు ఆడారు, సూపర్గా ఆడారు. అంటే తర్వాత వాళ్ళు వచ్చే వాళ్ళ మీద నమ్మకం ఉన్నా కూడా జురేల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే 90 స్కోర్ చేశాడో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెంచింది దానికి, డౌట్ లేదు. దాంట్లో తర్వాత మళ్ళీ క్యాచెస్ కూడా మంచి పట్టాడు. జిమ్మీ ఆండర్సన్ ఒక మంచి క్యాచ్ కూడా తీసుకున్నాడు. గిల్ చాలా కామ్గా ఆడాడు. అయితే ఒక మధ్యలో ఒక పీరియడ్ వచ్చింది, ఆల్మోస్ట్ 185 బాల్స్ అనుకుంటే బౌండరీ లేదు. గిల్ జురేల్ ఇద్దరు కూడా T20 ఫార్మాట్లో ఇష్టం వచ్చినట్టు షాట్స్ ఆడతారు, స్ట్రైక్ రేట్ ఎక్కడ కూడా మెయింటైన్ చేస్తారు. గిల్ కూడా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్, తనకి బౌండరీ సిస్టమ్, స్ట్రోక్ మేకర్. అలాంటిది ఇద్దరు కూడా వాళ్ళ ఆటని కంట్రోల్ చేసుకున్నారు. నిగ్రహం, నియంత్రణ, పట్టుదల, ఓపిక, క్రమశిక్షణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఏంటి అట్టవాడేసి 5 పదాలు బావాడనే. అప్పుడప్పుడు నాకు నేను అనుకుంటా శబాష్ అని అవన్నీ చూపించారు కాబట్టే ఆ బౌండరీ రాకపోయినా కూడా ఎటువంటి ప్రెషర్ తీసుకోకుండా సింగిల్స్ మీద ఫోకస్ చేస్తూ ఆ 72 టార్గెట్ని 10గా డివైడ్ చేసుకొని చిన్న టార్గెట్స్ పెట్టుకొని తన దగ్గరికి వెళ్తూ వచ్చారు. భలే ఆడారు ఇద్దరు కూడా. శుభ్మన్ గిల్ కూడా ఈ సిరీస్ లో 2వ టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ డ్రాప్ అయిపోతాడో ఒక భయం కూడా కలిగింది. ఎందుకంటే తను కూడా మాట్లాడేట వాళ్ళ నాన్నగారితో ఇంటర్వ్యూలో చెప్పాడు, రంజీ ట్రోఫీ ఆడదాం అనుకుంటున్నాను, వెనకొచ్చేద్దాం అనుకుంటున్నాను, రన్స్ రాబట్టే తీసేస్తారేమో అన్న కంగారు ఉండింది. తర్వాత సెంచరీ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్ట్ దొరికింది, కన్వర్ట్ చేయాలి. కానీ ఈ మ్యాచ్ లో 2వ ఇన్నింగ్స్ లో 150 కంటే ఎక్కువ చేజ్ చేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఇండియా గెలవలేదు. అదేంటో నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ దట్స్ అ ఫ్యాక్ట్. ప్రెషర్లో ఉన్నప్పుడు 5 వికెట్లు పడిపోయినప్పుడు ఒక 50 కొట్టాడు భయ్యా, టాప్ క్వాలిటీ నాక్. 50 తన స్లోయెస్ట్ 50 ఇప్పటిదాకా. 50లో ఒక 4 కూడా లేదు, 2 6 ఉన్నాయి లాస్ట్ లో వచ్చి, అది కూడా టార్గెట్కి వచ్చేసాం అన్న తర్వాత 6 కొట్టడం మొదలు పెట్టాడు. 2 కొట్టాడు. అది వదిలేస్తే ఆడిన తీరు వాజ్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఫ్రమ్ శుభ్మన్ గిల్. అలాగే ధ్రువ్ జురేల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఒక సెల్యూట్ కొట్టి వాళ్ళ నాన్నకి డెడికేట్ చేశాడో, అలాగే ఇక్కడ కూడా మనం తనకి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే కామ్ కంపోజర్ మెయింటైన్ చేశాడు. రాంచీ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ధోని. ఇంకో వికెట్ కీపర్ బ్యాటర్ అక్కడే అంతే కామ్నెస్ కంపోజర్ చూపించాడు. నేను ధోనితో పోల్చట్లేదు భయ్యా, ధోనితో పోల్చకూడదు ఎవరిని కూడా, అనవసరంగా పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదు. ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ ఆ పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు ఆ పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ లో కన్వర్ట్ అవుతుందా లేదా ఎవరికి తెలియదు, సమయమే చెప్తుంది మనకి. బట్ ఆ ఊరిలో అక్కడ అందరూ చూస్తుండగా ఒక వికెట్ కీపర్ బ్యాటర్ బాగా పర్ఫార్మ్ చేశాడు, తనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా. సో థరోలీ డిజర్వింగ్ 6th వికెట్ కీపర్ ఇండియాకి ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది టెస్ట్ మ్యాచెస్ లో. సో ఫినామినల్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా. ఐమ్ షూర్ హిస్ పేరెంట్స్ విల్ బి రియలీ హ్యాపీ. వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ కి, పడిన కష్టానికి ఫైనల్ గా ప్రతిఫలం దొరుకుతుంది. ఇండియాకి ఆడుతున్న వాళ్ళ కుర్రాడు ఒక ఆనందం ఉంటుంది కదా, దాన్ని వర్ణించడం కష్టం. దాన్ని అనుభూతి చెందితేనే దానికి అర్థం, పరమార్థం. సో కంగ్రాచులేషన్స్ ఎంటైర్ ఫ్యామిలీ, చాలా బాగా ఆడాడు కుర్రాడు. వీళ్ళిద్దరూ కలిసి ఫినిష్ చేశారు. ఎలా అయితే వీళ్ళు గెలిచిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్న బయటకు వస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ వాళ్ళని హక్ చేసుకున్నాడు. అలాగే రాహుల్ ద్రావిడ్ ఎంత గట్టిగా కౌగులించుకున్నాడు. అది చూస్తే అర్థమవుతుంది దట్ దిస్ మీన్స్ అ లాట్ ఆఫ్ ద టీమ్. బికాస్ యంగ్ సైడ్ భయ్యా, మనం ఆలోచించాలి మా బ్రో. ఇప్పుడు ఏంట్రా అంటే మన బౌలింగ్ లో కొంచెం స్ట్రెంత్ ఉన్నా కూడా, అంటే బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు, అయినా కూడా అశ్విన్, జడేజా, కుల్దీప్ ఉన్నారు. సో స్ట్రెంత్ ఉన్నట్టే. బట్ బ్యాటింగ్ లో ఇన్ఎక్స్పీరియన్స్ కొట్టొచ్చు కనిపించట్లా. ఓ రోహిత్ శర్మ ఉన్నాడు, తర్వాత ఎవరు జైస్వాల్ నిన్నగాక మొన్న వచ్చాడు. గిల్ రిలేటివ్లీ న్యూ టు ఇంటర్నేషనల్ క్రికెట్. సరే కొన్ని మ్యాచెస్ ఆడాడు కాదనట్లేదు, కానీ చిన్నపిల్లాడు ఇంకా తను కూడా. తర్వాత డెబ్యూటెంట్స్ సర్ఫరాజ్, ధ్రువ్ జురేల్, రజత్ పడిదార్ ఇదే సిరీస్లో డెబ్యూ చేసిన వాళ్ళు. మీరు యూనిట్ టు అండర్స్టాండ్ దట్ ఎక్కువ బ్యాటింగ్ లేదు. సో ఎక్కువ బ్యాటింగ్ లేనప్పుడు మీరు అనొచ్చు ఇంగ్లాండ్ సైడ్లో కూడా స్పిన్నర్స్కి ఇద్దరికి అనుభవం లేదు కదా,
కరెక్ట్, బట్ జిమ్మీ ఆండర్సన్ ఉన్నాడు. సో కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయింది. వాళ్ళ బౌలింగ్ అటాక్ ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఇండియా బ్యాటింగ్ అటాక్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. సో దాని ఆ మిక్స్చర్లో ఇండియా ఇలా పర్ఫామ్ చేసి గెలవడం వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. దాంతో సిరీస్ కూడా గెలిచేశారు, వరుసగా 16-17 సిరీస్ గెలిచింది. సరే, ఈ స్టాట్స్ అన్ని కూడా మీరు చూసి చిరాకు వచ్చేస్తుంటుంది, చదివి బోర్ కొట్టుంటుంది. బట్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్ అంటే, ఇప్పుడు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఫిట్ అయి వెనక్కి వచ్చిన తర్వాత జస్ట్ ఆ బ్యాటింగ్ అని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. బాగుంది, చాలా బాగుంది. అండ్ యూ గెట్ బుమ్రా అండ్ షమి ఆల్సో ఇన్ ది ఫాస్ట్ బౌలింగ్ అటాక్. ఫ్యాంటాస్టిక్. స్పిన్నర్స్ అంటే స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఉన్నారు. నాకు తెలిసి ఫస్ట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కమెంట్ పెట్టేవాళ్ళు, ఏంటంటే ఇదంతా గెలిస్తే ఏమొస్తుంది, ఒక WTC గెలిచి చూపించమని. కాదన్న భయ్య, మన దగ్గర ICC ట్రోఫీ లేదు. కాకపోతే అది ఒక మ్యాచ్, నిజమే, అది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. యూ నెవర్ విన్ ద సిల్వర్, యూ ఆల్వేస్ విన్ యూ ఆల్వేస్ లూజ్ ద గోల్డ్. ఈ విషయం నాకు కూడా తెలుసు. అయినా కూడా కన్సిస్టెన్సీకి కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలి కదా. కన్సిస్టెన్సీ కూడా ఎంత ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా ఈ మ్యాచ్లు గెలుస్తూ వస్తున్నారు కదా, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మీ మెయిన్ ప్లేయర్స్ ఉన్నా లేకపోయినా పర్ఫామ్ చేస్తున్నారు. డెబ్యూటెంట్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఎవరెవరికి అవకాశాలు ఇస్తే సరే, పట్టిదారు ఒక ఎక్సెప్షన్ అనుకోండి, మీతో అందరూ కూడా పర్ఫామ్ చేస్తున్నారు. ఆకాష్ దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 3 వికెట్స్ తీసుకున్నాడు ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్. సో ఒక టీమ్ మేనేజ్మెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, సెలెక్టర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్, ధర్మశాలలో ఏం జరగచ్చు అంటే, నాకు తెలిసి కొన్ని కాదు, ఒక మార్పు జరుగుతుంది అనుకుంటున్నాను. 2, బుమ్రా వెనక్కి వస్తాడు. సో ఆకాశ్ మైట్ హ్యావ్ టు మేక్ వే, ఆర్ గ్రీన్ ట్రాక్ ఉంది అనుకుంటే బహుశా 3 ఫాస్ట్ బౌలర్స్ ఆడతారంటే కుల్దీప్ మైట్ హ్యావ్ టు మేక్ వే. బికాస్ అశ్విన్ని, జడేజాని వదిలే ఛాన్స్ లేదు. అశ్విన్కి 100th టెస్ట్ మ్యాచ్ అవుతుంది. జడేజాని పట్టుకుంటే పంచభూతాలు ఒప్పుకోబయ్యా, నంబర్ 1 ఆల్రౌండర్ ప్రస్తుతానికి. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ రజత్ పడిదార్ బయటికి వెళ్ళేసి నాకు తెలిసి పడికలు ఆడతాడని నాకు అనిపిస్తుంది, అన్లెస్ కేఎల్ రాహుల్ ఫిట్గా ఉంటుంది వెనక్కి వస్తే తప్ప. విరాట్ కోహ్లీ వస్తాడని సూచనలు లేవు. కోహ్లీ ఫ్యాన్స్ అందిట్టుకోబాకండి, నేను కాదు చేసింది, వాళ్ళు తనకు అబ్బాయి పుట్టాడు, నీడ్స్ టు స్పెండ్ టైం విత్ హిస్ ఫ్యామిలీ. సో అక్కడ ఉన్నాడు, తను IPL లో కనిపించేస్తాడు. ఇది జరుగుతుంది అనుకుంటే. బట్ అఫ్కోర్స్ దానికి సంబంధించిన ప్రివ్యూ అవన్నీ తర్వాత చూసుకుందాం. మన ప్రస్తుతానికైతే ఇక్కడికి రాపేద్దాం. ఈ టెస్ట్ మ్యాచ్, ఈ Day 4 నచ్చిందా లేదా చెప్పండి. నాకు ఒక లైక్ కొట్టి, ఒక షేర్ కొట్టి, ఒక కమెంట్ కొట్టి చెప్తే నాకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది అది కూడా కమెంట్లో పెట్టండి. శభాష్ కౌశిక్ అంటారా, బద్మాష్ కౌశిక్ అంటారా, అది కూడా చెప్పండి. బాగుంది, శభాష్ కౌశిక్ అంటే నచ్చిందని, బద్మాష్ కౌశిక్ అంటే నచ్చలేదని. సింపుల్గా ఉందిగా, బూతులు తిట్టక్కర్లే. మన బూతులు ఎందుకు, నార్మల్గా మాట్లాడుకుందాం. ఆ పని మీరు చేసి పెట్టండి. మరొకటి మళ్ళీ కలుస్తా. వెళ్తూ సబ్స్క్రైబ్ కొట్టకపోతే ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఫ్యామిలీ పెరుగుతుంది భయ్యా, మనం పెద్దగా ఉందాం, బాగుంటుంది. ఆ పని మీరు చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. ఇంత ఫాస్ట్గా పాడిన తర్వాత బ్రేక్ తీసుకొని మెసేజ్ తాగకపోతే నా వల్ల కాదు. నేను వెళ్తున్నా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.